తెలుగుదేశం పార్టీకి బీసీలపై చిత్తశుద్ధి లేదు అని బీసీ సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. క్రోసూరులో జరిగిన మీడియా సమావేశంలో బీసీ కులాల ఐక్యవేదిక అధ్యక్షులు బాబ్జీనంద, కుమ్మరి యువసేన వ్యవస్థాపక అధ్యక్షులు గొట్టపల్లి లలిత్ మాట్లాడారు. ఈ రోజున పెదకూరుపాడు నియోజకవర్గం క్రోసూరులో ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి గల ప్రధానమైన కారణం, ఇదే పల్నాడు జిల్లాలో 77 సంవత్సరాల ఈ భారతదేశ స్వతంత్రం వచ్చిన తర్వాత నరసరావుపేట పార్లమెంటు ఏర్పడి 72 సంవత్సరాలు అవుతా ఉంటే ఇప్పటివరకు ఈ 72 సంవత్సరాల నరసరావుపేట పార్లమెంటు చరిత్రలో ఇప్పటివరకు అన్ని రాజకీయ పార్టీలు కూడా అగ్రవర్ణాలకే ఎంపీ సీట్లు ఇస్తూ వచ్చాయి. తొలిసారిగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక బీసీకి అనిల్ కుమార్ యాదవ్ గారికి ఇక్కడ పార్లమెంట్ అభ్యర్థిగా అవకాశం కల్పించడం జరిగింది. దానిని జీర్ణించుకోలేని పెత్తందారీ వ్యవస్థ ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు, ఈ రోజున రాష్ట్రంలో ఒక యుద్ధం జరుగుతా ఉంది, పేదలకు పెత్తందారులకు మధ్య యుద్ధం జరుగుతా ఉంది. ఆయన చెప్పిన ప్రకారంగానే పల్నాడు జిల్లాలో పెత్తందారీ వ్యవస్థగా ఉన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండదండలుగా ఉండే వారిని బీసీలను ప్రత్యేకించి డిగ్రేడ్ చేయడానికి, బీసీలను కావాలని పనిగట్టుకొని వీళ్ళందరి మీద తెరచాటు రాజకీయాలు చేస్తూ బీసీలను భయభ్రాంతులకు గురి చేస్తూ బీసీలు ఎక్కడ అనిల్ కుమార్ యాదవ్ అండగా నిలబడి ఆయన గెలిపించుకుంటారో, ఈ నరసరావుపేట పార్లమెంటు సీటు ఎక్కడ బీసీల సీటు అయిపోతుందో అని తెలుగుదేశం పార్టీ కుయుక్తులు పన్నుతూ మీకు అసలు చిత్తశుద్ధి ఉందా అని అడుగుతా ఉన్నాం సూటిగా. జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఈ రోజున 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు సీట్లు, 200 సీట్లలో అక్షరాల 100 సీట్లు బీసీలకు ఇచ్చి బీసీల పక్షపాతిగా ఆయన నిరూపించుకుంటారు. మీరు నిన్న ప్రకటించిన సీట్లలో కానీ నిన్న ప్రకటించిన మేనిఫెస్టోలో కానీ బీసీలకి మీరు ఇచ్చిన స్థానం ఏమిటి అని చెప్పి సూటిగా అడుగుతావు. ఈరోజు పెదకూరపాడు నియోజకవర్గంలో ఒక వ్యక్తికి సాక్షాత్తు ఎమ్మెల్యే గారు హక్కును చేర్చుకొని ఒక పదవి కట్టబెట్టి ఒక మంచి హోదాని స్థానాన్ని బీసీల తరపున నీకు అవకాశం కల్పిస్తే నిన్నగాక మొన్న నువ్వు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఎమ్మెల్యే గారి మీద నువ్వు అవాకులు చవాకులు పేలుతా ఉన్నావు. ఒకసారి నీ చరిత్ర తిరిగేసుకో. నీ పుట్టుకే తెలుగుదేశం పార్టీలో పుట్టావు, నీ రాజకీయ చరిత్ర. ఆ రోజు కొమ్మాలపాటి శ్రీధర్ గారు నీకు ఒక మండలాధ్యక్షుడిగా అవకాశం ఇస్తే నువ్వు చేయనటువంటి అసాంఘిక కార్యకలాపాలన్నీ ఏమీ లేవు, అన్నీ చేసి ఆ రోజు వాడు పార్టీలో నుంచి నిన్ను బయటికి ఎట్టేస్తే నువ్వు ఒక కేసులో ఖమ్మం సబ్ జైల్లో కూడా ఉన్నావు. ఆ రోజు నీ పరిస్థితి ఏందయ్యా అంటే నీకు కనీసం జామీన్ ఇచ్చేటువంటి వ్యక్తి కూడా నీ సొంత కులంలో కానీ నీ కుటుంబ సభ్యులు కానీ నీ పార్టీ తరపు నుంచి లేకపోతే ఆ రోజు బొల్లా బ్రహ్మనాయుడు గారు ఒక సహృదయంతో నిన్ను తీసుకొచ్చేసి పార్టీలో చేర్చుకొని నీకు ఒక సముచితమైన స్థానాన్ని కల్పించారు. కానీ నువ్వేం చేశావు? తెన్నింటి వాసాలు లెక్క పెడతాం, వెన్నుపోటు పొడవటమే నీ యొక్క చరిత్ర ఉంది. కాబట్టి 2014 ఎలక్షన్లో బొల్లా బ్రహ్మనాయుడు గారు పెదకూరపాడు నియోజకవర్గ ఎమ్మెల్యేగా పోటీ చేస్తా ఉంటే అప్పుడు దాకా ఆయన దగ్గర అన్ని రకాల లబ్ధి పొంది నువ్వు 2014లో బీఎస్పీ పార్టీ తరఫున నరసరావుపేట పార్లమెంట్ అభ్యర్థిగా నామినేషన్ చేసి పోటీ చేశావు. నువ్వా చెప్పేది? ఈరోజు ప్రెస్ మీట్లు పెట్టి 2012 నుంచి నేను వైసీపీ పార్టీలో ఉండాలని, నేను ఒక కార్యకర్తని, నేను కష్టపడ్డానని చెప్పి నువ్వు ఎలా చెప్తావని చెప్పి అడుగుతా ఉన్నా. ఆ తర్వాత నువ్వు ఏ రోజైనా పార్టీ కార్యక్రమాల్లో కనబడ్డావా? 2017 దాకా 4 సంవత్సరాలు 3 సంవత్సరాల పాటు వైసీపీ పార్టీ పెద్దల కాళ్ళ చుట్టూ తిరిగి బట్టలు ఆడుకొని బామాలుకొని మళ్ళా నువ్వు పార్టీలోకి వచ్చావు 2019. కానీ మన నంబూరు శంకర్రావు గారు బీసీ సామాజిక వర్గాలకి మంచి సముచితమైన స్థానం ఇవ్వాలని చెప్పేసి అమరావతి మొత్తం మండలం మొత్తం కూడా ఒక ఓసీ సామాజిక వర్గం డామినేషన్ ఉన్నా సరే కానీ చదువుకున్నవాడు అని చెప్పేసి నీకు సొంత అమరావతిలో నీకు ఎంపీడీసీ చేస్తే గెలవలేవని చెప్పేసి నిన్ను మళ్ళా ఓసీ ఒక సీటు కేటాయించిన చోట గ్రామ పెద్దలతో మాట్లాడి నీకు ఎంపీడీసీకి అవకాశం గెలిపించి నీకు ఎంపీపీకి అవకాశం కల్పించారు. 16 మంది ఎంపీడీ సభ్యులు గెలిస్తే 14 మంది కనీసం నీకు కోరం కూడా రాకపోతే ఎమ్మెల్యే గారు వచ్చి కూర్చొని వాళ్ళందరి చేత కోరం చేయించి నీకు ఎంపీపీ ఇచ్చారు. నువ్వా ఈరోజు నంబూరు శంకర్రావు గారి మీద మాట్లాడేది?